హాయ్ అండి. హలో! వెల్కమ్ టు ఆదిష్ లైఫ్ స్టైల్. ముందుగా నా ఛానల్‌కి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే ఈరోజు 10 నిమిషాల్లో అయిపోయే లంచ్ బాక్సెస్ మీకు చూపిస్తానండి. నేనైతే ఇవి మా బాబుకి రొటీన్‌గా చేస్తూనే ఉంటాను. వీక్లీ 2 టైమ్స్ అలా. ఇప్పుడు ఆలు ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. నేను 2 ఆలుగడ్డలు తీసుకున్నాను. మరి పెద్దగా కాదు, మరి చిన్నగా కాదు. చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నాను. చూసారా, ఇలా కొంచెం ఎర్రగా వేగిన తర్వాత వీటన్నిటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. మరి నల్లగా మాడుకోకుండా కలుపుకుంటూనే ఉండాలి, లేకపోతే అలా ప్యాన్కి అంటుకుపోతూ ఉంటాయి ఆలుగడ్డ ముక్కలు. ఇప్పుడు వీటిని తీసేసి ఒక పక్కన ప్లేట్లో పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో పోపు దినుసులు వేసుకుంటాను. నేనైతే పోపు దినుసులు వేసుకుంటున్నాను, మీరు పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఈ పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టాను నేను బారుగా. అదను 2 పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి 2 వేసాను, ఘాటు ఎక్కువ ఉండవు కాబట్టి. దీంట్లో మళ్ళీ మనం కారం వేసుకుంటాం కదా, సరిపోతుందని వేసాను. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకుంటాను. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసుకుంటాను. మరీ ఎక్కువ కారం వేసినా కూడా లంచ్ బాక్స్ బాగోదు. అండ్ పసుపు కూడా కొంచెం వేసుకుంటున్నాను. పిల్లలు ఎక్కువగా స్పైసీ ఇష్టపడరు కాబట్టి లైట్గానే ఉప్పు కారాలు వేసుకోవాలి. నేను లైట్గా వేసాను కారం. 2 నిమిషాలు సిమ్లో పెట్టేసి మగ్గనిద్దాము. ఉప్పు కారం మొత్తం కూడా ముక్కలకు పట్టేస్తుంది కదా. నేను ధనియాల పౌడర్ కొద్దిగా వేసాను. స్పైసీగా తినే వాళ్ళైతే దీంట్లో లవంగాలు, దాల్చిన చెక్క అలాంటివి వేసుకోవచ్చు స్పైసీనెస్ కావాలంటే. నేను స్పైసీగా మా పిల్లలు తినరు కాబట్టి నేను వేయలేదు. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకోండి. ఇప్పుడు మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, నేనైతే ఆ రైస్ వేస్తున్నాను కొద్దిగా మా బాబుకి లంచ్ బాక్స్ సరిపడా. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాము. ఇలా మొత్తం కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. చూసారా, ఆలు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందా, ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకొని, సరిపోకపోతే కొంచెం వేసుకుంటే అయిపోతుందండి. నాకైతే కొంచెం తగ్గినట్టు అనిపించింది ఉప్పు, అందుకే మళ్ళీ ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చూసారా, రెడీ అయిపోయింది ఆలు ఫ్రైడ్ రైస్. అలాగే ఇప్పుడు క్యారెట్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసాను. పోపు దినుసులు వేసుకున్నాను, మీరు పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ అయితే అటు మీడియం కాదు, ఇటు స్మాల్ కాదు, ఒక రకంగా ఉన్న చిన్న ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టేశాను బారుగా. 2 పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. చూసారా, నేను ఈ క్యారెట్ రైస్కి చాలామంది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటారు కదా, నేను అలా కాకుండా నేను సన్నగా తరిగి పెట్టేసుకున్నాను. క్యారెట్ నేను పెద్దవి క్యారెట్లు 2 తీసుకున్నాను. అవి 1 కప్పు వరకు అయింది. చూసారా, కప్పు అయింది. ఇలా సన్నగా తరిగి పెట్టుకుంటే తొందరగా మగ్గుతుంది, తొందరగా అయిపోతుంది కూడా క్యారెట్ రైస్ కూడా. మీకు నచ్చదు అనుకుంటే చిన్న చిన్న పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ప్లేట్ పెట్టేసుకొని మగ్గనిద్దాము. చూసారా, క్యారెట్ అంతా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకుందాను. ఇలా అయితే తొందరగా ఉడికిపోయినట్టు అయిపోతుంది. క్యారెట్ కూడా చాలా ఈజీ ప్రాసెస్, కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు. మీరు కూడా ఇలాగే ట్రై చేస్తారా, లేకపోతే వేరే విధంగా ట్రై చేస్తారా అనేది నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంకా ఏమైనా కిడ్స్కి కావాల్సిన రైసెస్ అని చెప్పాలంటే నాకు కామెంట్ చేయండి.
ఇప్పుడు ఈ రైస్ కూడా వేసేసుకుంటున్నాను. ముందుగానే నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను రైస్. ఆ రైస్ కూడా వేసేసి మొత్తం కలిపేసుకోవడమే. మీకు స్పైసీనెస్ కావాలంటే లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ దినుసులు ఏమైనా సాజీరాగానే వేసుకోండి. చాలా స్పైసీగా ఉంటుంది. మా పిల్లలు స్పైసీ తినరు కాబట్టి నేను మామూలుగానే వేసుకుంటున్నాను. ఉప్పు కారాలు తక్కువ వేసేసి నేనైతే ఇలా లంచ్ బాక్స్ ఇలా ప్రిపేర్ చేస్తానండి మా పిల్లలకి. మీరు ఎలా చేస్తారో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.